పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అసలేం ప్లానింగ్ ఇది? 5 నెలలుగా పెద్ద సినిమా లేవు. మరో 6 నెలల వరకు ఒక్కటి తప్ప మరో పెద్ద సినిమా రావట్లేదు. మాట్లాడితే థియేటర్స్ కి ఆడియన్స్ రావట్లేదంటారు. మరి వాళ్ళని థియేటర్ వరకు రప్పించే ఆ కంటెంట్ మనోళ్ళు ఇస్తున్నారా? దీన్నేమనాలి? చూస్తుంటే 2026 కరోనా తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ డిసప్పాయింటెడ్ ఇయర్ గా మిగిలేలా కనిపిస్తోంది. దీనికి కారణాలేంటో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుందామా? 2026 మొదలైన విధానం చూసి అరెరే ఈ ఏడాది అద్రిపోతుంది, పండగ చేసుకోవచ్చని మురిసిపోయారు బయర్స్. పండక్కి మనశంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కానీ అవే చివరి విజయాలవుతాయని కల్లో కూడా అనుకోలేదు బయర్స్. పండగ అయిపోయి 5 నెలలు దాటినా ఇంకొక బ్లాక్ బస్టర్ రాలేదు. ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలేవి కూడా ఆడలేదు. మార్చ్, ఏప్రిల్ ఎగ్జామ్స్, ఐపీఎల్ అంటూ అలా వదిలేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సంక్రాంతి మూవీస్ దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్స్ చేస్తే ఆ తర్వాత 4 నెలల్లో కనీసం 200 కోట్ల వసూళ్లు కూడా కాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సైతం నిరాశపరిచింది. వస్తాయనుకున్న పెద్ది, టాక్సిక్, పారడైజ్ వాయిదా పడ్డాయి. దీంతో థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి. పోనీ సమ్మర్ తర్వాతైనా సినిమాలు వస్తాయా అంటే అలా కూడా జరగేలా కనిపించట్లేదు. జూన్ 4న పెద్దితో రామ్ చరణ్ వస్తున్నారు. 2026లో రాబోయే పెద్ద సినిమా ఇదొక్కటే. పెద్ది కాకుండా ఆగస్ట్ 21న పారడైజ్, సెప్టెంబర్ 11న రణబాలి రాబోతున్నాయి. ఇక 2026 సెకండ్ హాఫ్లో ఫౌజీ వస్తుందని కలలు కంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అది అనుమానమే. బాలయ్య, గోపీచంద్ మలినేని, చిరంజీవి విశ్వంభర, నాగార్జున 100వ సినిమా, వెంకీ ఆదర్శ కుటుంబం వస్తాయంటున్నా ఇప్పటికీ డేట్స్ లాక్ చేయలేదు. ఇవి వచ్చినా బిజినెస్ రేంజ్ 100 నుంచి 200 కోట్ల లోపే. ఇదంతా చూస్తుంటే కోవిడ్ తర్వాత 2026 చాలా డిసప్పాయింట్ చేసే ఇయర్ లాగా కనిపిస్తోంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.